అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ ఏప్రిల్ 1 వెన్స్డే. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నిన్న కూడా మనం ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో కూడా మంచి ఉత్సాహం చూసాం. ఈవెన్ అమెరికన్ మార్కెట్స్లో కూడా నికే ఆల్మోస్ట్ 4% ప్లస్, హాంకాంగ్ 2% ప్లస్, షాంఘై 1.1% ప్లస్. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా డౌ జోన్స్ 2.5% ప్లస్, S&P 500 3%, నాస్డాక్ 4%. ఈ నేపథ్యంలో నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ప్లస్, అట్లా 370 పాయింట్స్ ప్లస్. నిన్నటిది వాళ్ళది కలిసి ఈరోజు మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం మార్కెట్స్లో కనిపించవచ్చు. మార్కెట్స్లో ఎగ్జిబిట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ టు అడ్రస్ నేషన్ ఆన్ ఇరాన్ వార్, ఇవాళ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారట, అక్కడ వాళ్ళ జాతిని ఉద్దేశించి. సో ఏం చెప్తారో చూడాలి. బట్ వారాల వ్యవధిలోనే ఇరాన్తో ఏదైతే యుద్ధం జరుగుతుందో దాన్ని ముగింపు పలుకుతాను అన్న ఒక సంకేతాన్ని ఆయన అయితే ఇచ్చారు. దానివల్ల మార్కెట్స్లో అయితే కొద్దిగా మనకు రీబౌండ్ అయితే కనిపించింది. ఆయిల్ మాత్రం ఎక్కడ పెద్దగా తగ్గిన దాఖలాలు ఏం కనిపించలేదు. బ్రెంట్ ఆల్మోస్ట్ $118 దగ్గర 110 నుంచి మళ్ళీ కొద్దిగా పెరిగింది. గోల్డ్లో ఒక స్తబ్దుగా ఉన్న గోల్డ్లో మొమెంటం మళ్ళీ స్టార్ట్ అయింది. $4,500 దగ్గర ఉన్నది, 4,550 దగ్గర ఉన్నది. ఆల్మోస్ట్ $150 దాకా జంప్ అయితే మనం చూసాం, ఒక 4% దాకా ఈ లాస్ట్ 2 to 3 డేస్లో. సిల్వర్ కూడా బిలో $70 ఉండేది, $75 దగ్గర అయితే ట్రేడ్ అవుతోంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ దాదాపు $67,000 దగ్గర ఉంది. ఏషియా పసిఫిక్ మార్కెట్స్ రీబౌండ్ విత్ కాస్పీ జంపింగ్ 5% యాజ్ ట్రంప్ సేస్ ఇరాన్ వార్ కుడ్ ఎండ్ ఇన్ వీక్స్. వారాలంటే ఎన్ని వారాలు? 4 వారాల, 3 వారాల? అటు ఇరాన్ కూడా 2-3 వారాలకు తాము సిద్ధంగా ఉన్నాము ఎదుర్కోవటానికి అన్నట్టుగా కూడా వాళ్ళు వ్యాఖ్యలు అయితే చేయడం. అండ్ FIIs పరంగా మండే రోజున 11,163 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు 15,000 కోట్ల రూపాయల మేర స్టాక్స్ని బై చేశారు. సో అక్కడ మనం గట్టిగా నిలదొక్కున్నాం. రూపీ రికార్డులో 95 రూపీస్ దాకా వెళ్ళడం అయితే చూసాము. మనకి నిన్న మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో సమ్మాన్ క్యాపిటల్లో IHC గ్రూప్ ఇప్పుడు సమ్మాన్ క్యాపిటల్ IHC గ్రూప్లోకి వెళ్ళిపోయింది. స్టాక్స్ని ఈ కంపెనీని వీళ్ళు కొనుగోలు చేశారు. సమ్మాన్ క్యాపిటల్ దాదాపు 5,600 కోట్ల రూపాయల మేర ఇనిషియల్ ట్రాంచ్లో స్టేక్ అక్విజిషన్లో భాగంగా ఈ IHC కంపెనీకి అమ్మేశారు. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాదాపు 1,500 కోట్ల రూపాయల మేర బ్యాడ్ లోన్స్ని రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి విక్రయించింది. 1,500 కోట్ల రూపాయల్లోనే 195 కోట్ల రూపాయలకి మాత్రమే. అంటే ఆ అమౌంట్లో కేవలం 13% మాత్రమే రికవర్ చేసి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి, ARCస్కి విక్రయించారు. వేదాంత సుప్రీంకోర్టుకు వెళ్ళడం చూస్తున్నాం. జయప్రకాష్ అసోసియేట్స్ని అదాని చేజిక్కించుకున్న ఈ తరుణంలో GRSE లార్జెస్ట్ ఎవర్ టర్న్ ఓవర్ని రికార్డ్ చేసింది. ఇది ప్రొఫెషనల్ అండ్ అన్ఆడిటెడ్ మాత్రమే, బట్ స్టిల్ అయినప్పటికీ కూడా గతంలో 5,000 కోట్ల రూపాయలతో పోలిస్తే దాదాపు 30% దాకా ప్లస్తో యాన్యువల్ టర్న్ ఓవర్ 6,400 crores ఆఫ్ టర్న్ ఓవర్ని అనౌన్స్ చేసినట్టు వెల్లడించింది. పిరమల్ ఫినాన్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 1,00,000 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసింది. 1,50,000 కోట్ల రూపాయల టార్గెట్ని 2028 నాటికి అందుకుంటామని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు. ఇండస్ టవర్స్లో టెలికామ్ ఇన్ఫ్రా కంపెనీ అనౌన్స్డ్ వెంకటేష్ తివారీ యాస్ న్యూ COO. లుపిన్కి US FDA నుంచి జెనరిక్ వర్షన్ సుగమెడెక్స్ ఇంజెక్షన్ని విక్రయించేందుకు అనుమతి లభించింది అక్కడ. ఇది మజిల్ రిలాక్టెన్స్ గివింగ్ సర్జరీ టైంలో. అండ్ ఇండిగో విలియం వాల్ష్ని, ఆయన్ని పాపులర్లీ నోన్ యాజ్ విల్లీ, ఆయన CEOగా నియమించబోతున్నారు. ప్రస్తుతం ఆయన IITA చీఫ్గా ఉన్నారు. జూన్ జూలై నుంచి ఆయన పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. భారతీ ఎయిర్టెల్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ని తన నెక్స్ట్రా డేటా లిమిటెడ్ సెంటర్లో ఇన్వెస్ట్ చేయబోతుంది. వీళ్ళ డేటా సెంటర్స్లో కోఫోర్జ్ హ్యాస్ నౌ రిసీవ్డ్ ద అప్రూవల్ ఆఫ్ RBI ఫర్ ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సీడింగ్ $1 బిలియన్ అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్స్. ఒక అప్డేట్. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. అన్ని స్టాక్స్ మనం మాట్లాడుకోలేము. మీరు ఒకసారి పాస్ చేసుకుని కూడా చదువుకోవచ్చు. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మీరు ఏదైనా యాక్టివిటీ అందులో ఉంటే ఈక్విస్ దాదాపు 35 కోట్ల రూపాయల వాళ్ళ ఈక్విస్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. TVS మోటార్స్ TVS అపాచీ RTR 164V 2 కొత్త వేరియంట్స్ని లాంచ్ చేసింది. ఆర్ఫిన్ ఇండియా దక్షిణ్ గుజరాత్ నుంచి దాదాపు 86 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చినట్టు వెల్లడించింది. ద కంపెనీ విల్ టెంపర్లీ షట్ డౌన్ 2 ఫర్నసెస్ అట్ ఇట్స్
ఒడిషా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫర్ మెయింటెనెన్స్ నవా విషయంలో అది. టీసీఎం శ్రీరామ్లో ప్రమోటర్ దాదాపు 3% మేర వాటాని కొనుగోలు చేశారు. దీంతో ఇప్పుడు తన వాటా ఇప్పుడు 9.7% పెరిగింది. జిఆర్ ఇన్ఫ్రాకి నేషనల్ హైవే అథారిటీ నుంచి దాదాపు 1,500 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టయితే వెల్లడించింది. అలాగే డైమండ్ పవర్ ఇన్ఫ్రాకి ఒక ఆర్డర్స్ గెలుచుకున్నారు. ఈహెచ్వి కేబుల్స్కి సంబంధించి 300,000 కోట్ల రూపాయల మేర ఆర్డర్ బుక్ ఉంది అని చెప్పి కంపెనీ యాజ్ ఆఫ్ను వెల్లడించడం చూస్తున్నాం. అండ్ హెల్త్ కేర్ గ్లోబల్ 98 కోట్ల రూపాయల మేర హెచ్సిజి ఎన్సిహెచ్ఆర్ఏ ఎల్ఎల్పిలో పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు అనుమతి తెలిపింది. సో ఇలా స్పెసిఫిక్ స్టాక్స్ ఏదైనా ఉంటే మీరు ఒకసారి ట్రాక్ చేసుకుని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ స్టాక్స్లో మీరు హోల్డింగ్ కానీ ఆర్ఎల్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, ఎందుకంటే చాలా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి అన్ని మనం కవర్ చేసే అవకాశం ఉండదు బికాస్ ఆఫ్ టైమ్ కాన్స్టెంట్స్. ఎకనామిక్ టైమ్ ఓవర్సీస్ హబ్ లోకల్ స్వెల్ ఎఫ్ఐ అవుట్ఫ్లో 1.6 lakh crores, డిఐ పుట్టిన 8.5 lakh crores. దాదాపుగా వాళ్ళతో పోలిస్తే 7-8 రెట్ల అధిక డబ్బుల్ని, వాళ్ళకు రూపాయి తీసుకెళ్ళిపోతే మన వాళ్ళు 7-8 రూపాయలు డబ్బులు మార్కెట్స్లో పెడుతున్నారు. అందువల్లే మార్కెట్స్లో అంటే ఎలాంటి క్రైసిస్ టైంలో కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నా కూడా మార్కెట్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిలబడి ఉన్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అండ్ మన మనీ పార్టిసిపేషన్ ఒకటే దీనికి ప్రధానమైన కారణం. ఇప్పుడు ఇరాన్ వార్ హిట్ అయిన తర్వాత గత 14 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా వర్స్ట్ రూపీ రౌట్, గత 14 ఏళ్లలో రూపీ పతనం. ఇక్కడ ఇది ఎంతకాలం కొనసాగుతుందో నాకు భయాల నేపథ్యంలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మూటామూల సర్దుకుని వెళ్ళిపోతుంటే మన వాళ్ళు ఇదే అవకాశంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో నిధులు పంపు చేస్తూనే ఉన్నారు. గత 4 to 5 years ఆఫ్ ఇన్స్టెన్సెస్ తీసుకుంటే 1,50,000 కోట్ల రూపాయల మేర అమ్ముకోవడం అనేది ఒకటే సంవత్సరంలో ఇది రెండోసారి. మార్చి నెలలో ఎప్పుడూ లేని విధంగా ఒకటి భారీ ఎత్తున వీళ్ళ అమ్మకాలు అయితే చేయడం అయితే చూసాం. బట్ ఇవన్నీ పక్కన పెడితే దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు మన వాళ్ళు మార్కెట్స్లో పెట్టారు. బికాజ్ సిప్స్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ రీటైల్ మనీ మార్కెట్స్లోకి వస్తూ ఉండడం దీనికి మేజర్ రీజన్గా. రూపీ రిపోర్ట్ కార్డ్ వర్స్ట్ ఇన్ క్లాస్ ఆఫ్ ఏషియాలో మలేషియా రింగిట్, చైనీస్ రెంబిబి, సింగపూర్ డాలర్, తైవనీస్ డాలర్ ఇవన్నీ వెన్ కంపేర్డ్ విత్ డాలర్ స్ట్రెంగ్తన్ అవుతే రూపీ 10% మేర పతనమైంది ఫస్ట్ హాఫ్లో. ఇది మరింత కొనసాగే అవకాశం ఉంది. 97 రూపీస్ దాకా వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఒక అంచనా. ఈవీ సేల్స్ స్టెపాన్ గ్యాస్ టు స్టీల్ మార్చ్. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవీ సేల్స్కి అంటే ఇప్పుడు ఇట్లాంటి మొమెంటం మళ్ళీ ఎప్పుడైనా రావచ్చేమో మనకు భయాల నేపథ్యంలో మళ్ళీ ఎలక్ట్రిక్ కార్, బైక్ రిజిస్ట్రేషన్స్ రికార్డ్ స్థాయిలో జరిగాయి. మార్చి నెలలో కొనుగోళ్లు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. వెన్ ఆల్ బెట్స్ ఆర్ ఆఫ్, హోమ్ బుల్స్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బుల్లెట్స్ టు స్టాప్ ఫ్లయింగ్. ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూస్తే కరెంట్ పిఈ 19.6 నిఫ్టీకి ఉంది. ఇదే సమయంలో మనకి ఇతర దేశాలతో అంటే జర్మనీ, హాంకాంగ్ చాలా తక్కువ పిఈ 11.4 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. యూఎస్ 21 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. సింగపూర్ మనమే ఆన్ పార్, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్స్ కాస్త ఎక్కువ పీఈతోనే ట్రేడ్ అవుతున్నాం. సో అందువల్ల మరీ మనం అంత ప్యానిక్ మోడ్లో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. స్టిల్ ఇంకా మార్కెట్స్ కరెక్ట్ అయ్యే స్కోప్ కూడా ఉంది వెన్ కంపేర్డ్ యావరేజ్ మనం చూసుకున్నట్టయితే మిగిలిన ఎమర్జింగ్ ఎకానమీస్. సో ఇంకా కొద్దిగా పెయిన్ ఉన్నా మనం దాన్ని అంతగా వరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సెక్టార్స్ పరంగా పిఎస్యూ బ్యాంక్స్ మనకి దాదాపు 26% మేర, క్యాపిటల్ మార్కెట్స్ 25% మేర, రియాలిటీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఇండియా డిజిటల్ ఇవి కొద్దిగా నిరుత్సాహమైన ఫలితాలను అయితే ఇచ్చాయి. జీఈ వెర్నోవా దాదాపు 133% మేర, ఎంసీఎక్స్, నాల్కో, ఫోర్స్ మోటార్స్, జిఎండిసి ఈ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా అయితే పెరిగాయి. సిసిఎల్ ప్రోడక్ట్స్ దాదాపు 87% మేర పెరిగింది. గతంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇటువైపు కోహాన్స్ ఒకటి, ఓలా, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, 5 స్టార్ లాంటివి భారీ ఎత్తున పతనం అయితే అయ్యాయి. ఈ సంవత్సరంలో దారుణమైన నష్టాలని మూటగట్టుకున్న ఇవన్నీ కూడా 39,000 కోట్ల రూపాయల ఘాతక్ అన్న గేమ్ ప్లాన్ కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. డిఆర్డిఓ కొన్ని ప్రోటోటైప్స్ని, అన్మాన్డ్ స్టెల్త్ ఫైటర్స్ని ఇండస్ట్రీ పార్ట్నరింగ్తో కలిసి కొలాబరేషన్ మోడల్లో బిల్ట్ అయితే చేయబోతోంది. సో దీనికోసం ఎల్ఎన్టీ, టాటా, ఏరో అడ్వాన్స్ సిస్టమ్స్, భారత్ ఫోర్జ్ లాంటి కంపెనీస్ది వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు ప్రోగ్రామ్స్ అవన్నీ డిజైన్ చేసి ఇస్తే వీళ్ళు తయారు చేసే విధంగా స్టెల్త్ ఫైటర్స్ కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ఘాతక్ అన్న గేమ్ ప్లాన్ కోసం 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఒరాకిల్ ఇండియాలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది.
లే ఆఫ్స్ 12,000 లే ఆఫ్స్. వాళ్ళ దగ్గర ఉన్న 30,000 మంది ఉద్యోగుల్లో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది, దాదాపు 40% ఆఫ్ స్టాఫ్ని. సో మరింతగా ఇంకా ఉన్నారు అని చెప్పి ఒరాకిల్ అయితే చెప్తోంది. అండ్ ఇట్లాంటి ఈ రిస్క్ ఆఫ్ మోడ్ పెరిగింది కాబట్టి బ్యాంక్స్ కూడా రుణాలు ఇచ్చే ముందు, లోన్స్ ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ 730, క్రెడిట్ స్కోర్ 750 పైన ఉన్న వాళ్ళకి మాత్రమే లోన్స్ ఇస్తున్నాయి. అంతకంటే కింద ఉన్న వాళ్ళకి రిస్క్ పెరుగుతుంది. కాబట్టి జాబ్ లే ఆఫ్స్ నేపథ్యంలో బ్యాంక్స్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. ఆర్బీఐ క్యాప్స్ లోన్స్ ఫర్ పర్చేస్ ఆఫ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ అట్ 1 crore. మన దగ్గర ఉన్న షేర్స్ని తాకట్టు పెట్టి, ఈసాప్స్ని, ఐపీఓస్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే పరిమితిని ₹1,00,00,000 మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో బ్యాంక్స్ నుంచి షేర్లు కొనుగోలు చేసే అంశం మీద ఎంత తక్కువ వీలవుతే అంత తక్కువగా వాళ్ళని నిరుత్సాహపరచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సిద్ధమైంది. పీఎం మోడీ ఇనాగ్రేట్స్ కేన్ సెమీ కండక్టర్ ప్లాంట్ అట్ సనంద్లో కేన్స్ సెమీ కండక్టర్ ప్లాంట్ని ఆయన ప్రారంభించబోతున్నారు. సెబీ ఎలిట్కాన్ అన్న ప్రమోటర్ కంపెనీని, అలాగే ప్రమోటర్స్ని బార్ చేసింది. ఎందుకంటే పూర్తి పంప్ అండ్ డంప్ స్టాక్ ఇది. 2024 ఆగస్టులో ₹11 ఉన్న స్టాక్ 2025 జూన్ నాటికి ₹629 పెరిగింది. చూడండి, ₹11 ఉన్న స్టాక్ ₹629కి. మళ్ళీ అదే స్టాక్ అలా కొట్టుకుంటూ కిందకి వస్తే ₹58 దిగి వచ్చింది. సో ఇదంతా క్లాసిక్ పంప్ అండ్ డంప్. ప్రమోటర్లు దీంతో ₹51 కోట్ల మేర దండుకున్నారు. వాళ్ళ ఆ ఇల్లీగల్ గెయిన్స్ అనేది కూడా కక్కాలి అని చెప్పి సెబీ ఇప్పుడు దీని మీద ఒక నిషేధం అయితే విధించింది. జీఎస్టీ కట్టకుండా జీఎస్టీ అధికారులు కంపెనీ ఆఫీసును మూసివేస్తే కూడా ఆ సమాచారాన్ని ఎక్స్చేంజ్లకు అందించకుండా ఈ కంపెనీస్ ఉన్నాయి. అందువల్ల బుల్ మార్కెట్లో పదే చెప్పింది, బుల్ మార్కెట్లో వచ్చిన స్టాక్స్ మళ్ళీ తిరిగి రావటం అనేది అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. సో అందువల్ల బుల్ మార్కెట్లో స్టాక్స్ పెరిగాయి కదా, మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు అవి పెరుగుతాయన్న థాట్లో ప్రాసెస్లో అయితే ఉండకండి. చిన్న చితక స్టాక్స్ అయితే పదే చెప్పుకుంటున్నట్టు ఈ సీవీ ఫైనాన్సింగ్ అండ్ కమర్షియల్ వెహికల్స్కి సంబంధించి గట్టిగా బ్రేక్స్ పడే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ ఈ వార్ కొనసాగుతున్నంత వరకు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ $150 పైనే ఉంది. ఈ ఎలక్షన్స్ వన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్స్కి దాదాపు ₹200 ఒక్కొక్క సిలిండర్కి పెంచింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోగానే ఇమీడియట్గా డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వన్స్ అదే కనుక అయినట్టయితే దాని ఇంపాక్ట్ ఉంటుంది. జీఎస్టీ అయితే రిలీఫ్ ఇచ్చిందో ప్రభుత్వం, అది కొద్దిగా షార్ట్ లివ్డ్గా అనిపించింది. ఇప్పుడున్న ఈ వార్ నేపథ్యంలో జియోపొలిటికల్ టెన్షన్స్ బాగా పెరిగాయి. ఈ వైట్ గూడ్స్ ఒకటి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒకటి, ఫుడ్ జాయింట్స్ ఒకటి, కన్సంప్షన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మళ్ళీ మెల్లిగా తగ్గిపోయి దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎల్పీజీ సిలిండర్స్కి ఒక్కొక్క సిలిండర్కి, కమర్షియల్ సిలిండర్కి ₹195 మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిజినెస్ స్టాండర్డ్ రూపీ మే స్లిప్ ఫర్దర్ టు 97 per dollar if West Asia war prolongs. IATA head Willie Walsh to pilot Indigo as CEO. ఇండియా బల్క్స్ అప్ రష్యన్ ఆయిల్, ఇంపోర్ట్స్ గల్ఫ్ ఫ్లోస్ ఎబ్. సో రష్యా నుంచి ఆయిల్ని మనం సాధ్యమైనంతగా పెంచుకున్నాం. అలాగే అంగోలా నుంచి కూడా ఆయిల్ని మనం బాగా కొనుగోలు చేస్తున్నాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ కూల్ యాజ్ ఇన్వెస్టర్ షిఫ్ట్ టు సేఫర్ బెట్స్. అది సేఫర్ బెట్స్ కానివ్వండి, హైబ్రిడ్లో మోడల్ కానివ్వండి, కమోడిటీ ఫండ్స్లోకి కానివ్వండి, ఏదో ఒకటి మార్కెట్స్లోకి డబ్బులు అయితే వస్తున్నాయి. మొమెంటం అయితే పెద్దగా లూజ్ కాలేదు అనేది ఒక పాజిటివ్ అయిన అంశం. ఫ్యూయల్ రూపీ హెడ్విండ్స్ ఇండిగో FY27 మీద ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు. గల్ఫ్లో విమానాలు తగ్గిపోవడం, సర్వీసెస్ తగ్గిపోవడం కూడా ఇండిగోకి చాలా గట్టి దెబ్బ. పీక్ నుంచి చూస్తే ఇండిగో షేర్ ₹6,000 నుంచి ₹4,000 దిగి వచ్చేసింది. బిలో 4,000 అట్రాక్టివ్ అనుకున్నాము, బట్ అంతకంటే దిగువకి వచ్చేసే ఛాన్సెస్ కూడా అయితే కనిపిస్తున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ 3,000, 3,500, 3,600 లెవెల్స్ దగ్గర వస్తే ఏదన్నా మంచి బెట్ కావచ్చేమో తాత్కాలికంగా ఇండిగో. ఇక అంతకంటే $120 పైన క్రూడ్ ట్రేడ్ అవుతుంది. యుద్ధం ఇప్పట్లో తగ్గేలా లేదు అనుకుంటే మాత్రం సో మరింత పతనం ఇండిగోలో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ స్టాక్ని కొద్దిగా రాడార్లో పెట్టుకొని ట్రాక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ.